Welcome back to our channel. So students, in this video we will discuss a 2 marks brief explanation of the subject TQM, that is total quality management. Previous video also already explanation videos available ga unnai mana channel lo, just go and check out in our channel if you want. Okay, so 2 marks ki oka 7 to 8 lines is more than enough. దానికన్నా ఎక్కువ మించిన రాయాల్సిన అవసరం అయితే లేదు. సో యూనిట్ 4 నేమ్ వచ్చేసి 6 సిగ్మా అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఈ 6 సిగ్మా ఏంటో అనేది మీకు ఐడియా అనేది ఉండాలి. కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్ లాంగ్ వచ్చేది ఉంది, షార్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది 2 మార్క్స్కి. అసలు ఈ 6 సిగ్మా అంటే ఏంటంటే ఇట్స్ ఎ స్టాటిస్టికల్ కంట్రోల్ limit give the process of completing a job or a task either completely or partially with the help confidential level of 99.9997%. అంటే నీకు వచ్చిన జాబ్ని కానీ నీకు ఇచ్చిన టాస్క్ని కానీ నువ్వు కంప్లీట్ చేస్తున్నావు. ఓకే, ఆ కంప్లీట్ చేసే ప్రాసెస్ అది ఫుల్గా కానివ్వండి, సగం చేసినా కూడా విత్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ 99.9997% నువ్వు దాన్ని కంప్లీట్ చేస్తున్నావు అని అంటే విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఐదర్ అది ఫుల్గా ఫుల్ఫిల్ అయినా లేదంటే హాఫ్ కంప్లీట్ అయినా కూడా కాన్ఫిడెన్స్తోని దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావు అంటే దాన్ని మనం 6 సిగ్మా అంటే. అకార్డింగ్ టు జేమ్స్ హ్యారింగ్టన్, ఈ 6 సిగ్మా ఈజ్ సింప్లీ ఎ TQM ప్రాసెస్ దట్ యూజెస్ ప్రాసెస్ కేపబిలిటీ అనాలిసిస్ యాజ్ అ వే ఆఫ్ మెజరింగ్ ప్రాసెస్. అంటే నువ్వు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు హౌ మచ్ కేపబుల్ యూ ఆర్ ఫర్ డూయింగ్ అండ్ ఫినిషింగ్ దట్ ప్రోడక్ట్, దట్ టాస్క్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ 6 సిగ్మా అని అర్థం. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 6 సిగ్మా. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి టు డిక్రీజ్ వేరియేషన్స్. అంటే ఈ వేరియేషన్స్ అంటే ఏంటంటే బోత్ ప్రోడక్ట్కి అండ్ ప్రాసెస్కి జీరో వేరియేషన్ అనేది ఉండాలి. ఓకేనా, జీరో వేరియేషన్ వుడ్ హెల్ప్ అవుట్ ద యూజర్స్ బట్ ఆల్సో ద కస్టమర్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ ద క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి టు బ్రింగ్ డౌన్ డిఫెక్ట్స్ అండ్ రీవర్క్. సో ఒక పనిని నువ్వు కాన్సన్ట్రేషన్గా కరెక్ట్గా లేట్ అయినా పర్లేదు నేను కరెక్ట్గా ఫినిష్ చేస్తా అని అంటే ఫస్ట్ వన్ ఏముంటుంది, దాంట్లో డిఫెక్ట్స్ అనేది రాకుండా ఉంటుంది. నువ్వు ఎంతవరకు అయితే ఇప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేసిన వర్క్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, రాంగ్స్ ఉన్నాయి అని అంటే మళ్ళీ నువ్వు ఆ వర్క్ని రీవర్క్ చేయాలి. బట్ ఇక్కడ నువ్వు చేసిన వర్క్ని కరెక్ట్గా నిదానంగా చేసినా కూడా కరెక్ట్గా చేసినావంటే ఏమవుతుంది, తప్పులు జరగకుండా ఉంటుంది. ఇట్ సేవ్స్ టైమ్. నో, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్, 2 మోస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 6 సిగ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 సిగ్మా మ్యాట్రిక్స్ అంటే ఏంటి. ఈ 6 సిగ్మా మ్యాట్రిక్స్ అంటే మెట్రిక్ అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసేది. ఓకేనా, సో 6 సిగ్మా మెట్రిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి DPMO అంటాం, అంటే డిఫెక్ట్స్ ఫర్ మిలియన్ ఆపర్చునిటీస్. ఈ DPMO అనేది డిఫెక్ట్. ఏ డిఫెక్ట్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని మీట్ అవ్వకపోతే దాన్ని మనం డిఫెక్ట్ అంటాం. అవునా, సో ప్రోడక్ట్ సర్వీస్ యూనిట్ అంటే ఏంటంటే ఏ యూనిట్ ఈజ్ ఎ థింగ్ విచ్ ఈస్ క్వాంటిఫిబుల్ బై ఎ కస్టమర్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపర్చునిటీస్. అసలు ఈ ఆపర్చునిటీస్ అంటే ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఎ యూనిట్. ఒకసారి నువ్వు ప్రొడక్షన్ చేస్తున్నావు అనుకో, అందులో ఎన్ని డిఫెక్ట్స్ మీకు వస్తున్నాయి. ఈ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా మీరు నేర్చుకుంటే నేర్చుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇదంతా అవసరం లేదు, మళ్ళీ ఫస్ట్ ఈల్డ్ ఫైనల్ ఈల్డ్ ఇవన్నీ ఏం అవసరం లేదు 2 మార్క్స్కి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ పాస్ ఈల్డ్ అని ఉంది. ఈ ఫస్ట్ పాస్ ఈల్డ్ ఏంటంటే average portion of units which pass through the process for the first time without any defects. అంటే మనం ఒక ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అందులో కొన్ని సర్టెన్ లిమిట్ వరకు మనకి డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. దాన్ని మనం ఫస్ట్ పాస్ ఈల్డ్ అంటే ఇప్పుడు మనం ఒక 100 ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, అందులో ఫస్ట్ 10 ప్రోడక్ట్స్ వరకు మనకి ఏ డిఫెక్ట్ రాలేదు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ సూపర్గా వచ్చింది. సో ఫస్ట్ పాస్ ఈల్డ్ అంటే ఏంది, ఆ 10 ఏదైతే 1 to 10 ఉందో అది ఫస్ట్ పాస్ ఈల్డ్ అనమాట. ఓకేనా, సో ద డిఫెక్టివ్ ఐటమ్స్ కరెక్టెడ్ బై రీవర్క్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఫస్ట్ పాస్. ఏదైతే ప్రోడక్ట్స్ డిఫెక్ట్ అయ్యి వస్తాయో అది ఫస్ట్ పాస్లో క్యాలిక్యులేట్ చేయడానికి కరెక్ట్ చేయడానికి ఇంక్లూడ్ అయ్యి ఉండదు. దట్స్ ఇట్. ఆ 2 లైన్స్ మీరు రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఇదంతా సోది రాయాల్సిన అవసరం అయితే లేదు. కావాలంటే మీరు ఎగ్జాంపుల్ రాస్తా అంటే రాయండి. ఓకేనా, టోటల్ 960 ప్రోడక్ట్స్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇన్పుట్ ఎంత చేసినారు, 1000 యూనిట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే 960 ప్రోడక్ట్స్ వచ్చినాయి.
ఓకేనా. రీవర్క్ నీడెడ్ ఈస్ 10 యూనిట్స్, తర్వాత రీవర్క్ నీడెడ్ ఈస్ 25 యూనిట్స్, తర్వాత రీవర్క్ నీడెడ్ ఈస్ 5 యూనిట్స్. అంటే 1000లో 10 యూనిట్స్ మైనస్ చేసి 990, 990 25 మైనస్ చేసి 965, 965 5 యూనిట్స్ తీసేస్తే 960. అంటే 1000 ప్రోడక్ట్స్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు 960 ప్రోడక్ట్స్ అనేది మీకు కరెక్ట్గా ఏ డిఫెక్ట్ లేకుండా వచ్చినాయి. రిమైనింగ్ 40 అనేది డిఫెక్ట్ అయినాయి. సో విచ్ ఇట్ విల్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ఫస్ట్ పాస్. హోప్ యూ గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ 6 సిగ్మా అప్రోచ్. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వన్ అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అపెక్స్ కౌన్సిల్లో 2 స్పాన్సర్ ఉంటుంది, ఛాంపియన్స్ ఉంటుంది. మాస్టర్ బ్లాక్ బెల్ట్ అంటాము, బ్లాక్ బెల్ట్ అంటాము, గ్రీన్ బెల్ట్ అంటాము, టీమ్ మెంబర్స్. అంటే దిస్ ఇస్ అ లైక్ హైరార్చికల్ ఫార్మాట్ అనమాట. మీరు ఆ ఫ్లో చార్ట్ ఒక్కటి రాస్తే డయాగ్రామ్ డ్రా చేసిన ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ ఇవి కింద ఇవి ఏమి మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. So this is all about the 4th unit 2 marks explanation. Hope you got it. All the very best for your examination and preparation. See you on the next video. Bye bye everyone.